హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది గోధుమ రవ్వ పులిహోర అండి. గోధుమ రవ్వ అండి కొంచెం లావుగా తీసుకోవాలి, సన్నగా కాకుండా మరీ లావద్దు. ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఇది కిలో అండి, కొంచెం తక్కువగా వేస్తాను. దీంట్లోకి ఒక కమలాకాయ అంత నిమ్మకాయని తీసుకొని ఇలా తీసుకొని అట్టు పెట్టుకోవాలి. ఒక కప్పు నూనె, పచ్చిమిరకాయలకి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. చీల్ చేస్తే కారం పడుతుందని చీల్ చేయకుండా వేసాను, ముక్కలన్నా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులండి, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలండి, మిరపకాయలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, పులుసులోకి బెల్లం. ఇంతేనండి. తయారు చేసుకునే విధానం ఫస్ట్ ఒక నిమిషం ఇవ్వండి. అంత తీసుకున్నాను. దీంట్లోకి ఒక్క వేపు రాణించుకోవాలండి. మనం అన్నం వైట్ రైస్ తినని వాళ్ళ కోసం కూడా ఇది బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు చేసుకుంటే సాయంత్రానికి బాగుంటుంది, మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి బాగుంటుంది. కొంచెం వేపు రాణించుకోవాలండి. 1-2 నీళ్ళు పోసి ఉడకనియాలి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళకైతే 3 విజిల్స్ రానిచ్చేయచ్చు. సిమ్లో పెట్టద్దు, మళ్ళీ 3 విజిల్స్ రానియంగా తీసేసేయాలి. కొంచెం వేగనియాలండి. వేగనిచ్చి 1-2 నీళ్ళు పోసుకొని ఎసట్లో ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు ఉంచుకొని పులుసు బెల్లం పట్టినప్పుడు వేస్తే అది టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ దానికి కూడా పచ్చిమిరకాయలకి అన్ని పులుపు పడుతుంది. ఉప్పు పులుపు సేమ్ పట్టాలి కదండి. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మనం వైట్ రైస్ వద్దనుకునే వాళ్ళకైతే చాలా మంచిది కూడా. గోధుమ పుల్కా అని అన్నీ తింటాం కాబట్టి ఇది కూడా బాగుంటుంది. గోధుమ అన్నం తింటాం కాబట్టి ఎప్పుడు అన్నమే కాకుండా ఇలా పులిహోరగా చేసుకుంటే ఎక్కువ వేగని ఎక్కర్లేదండి. కొంచెం వేగితే ఒక్క చుక్క నూనె వేసి వేయిస్తున్నాను నేను. చూసుకొని వేయించుకోండి. నూనె వేయటం వల్ల బిరుసుగా ఉంటుంది. నీళ్ళు మరగబెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి. 1-2 పోసి నీళ్ళు మరగబెట్టుకున్నాను. మరగబెట్టిన నీళ్ళలో సిమ్లో పెట్టేసేసి ఉడకనియాలండి. ఉడికించిన తర్వాత పళ్ళెల్లో పోసుకొని అప్పుడు సేమ్ మన పులిహోర పోపు, అన్నం పులిహోర ఎట్లా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. అంతేను, ఇదేం మార్పు లేదు, సేమ్ అంతేను. ఇవన్నీ చాలు వేగటం. ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసుకొని చూపిస్తాను నేను. కొంచెం వేగనియాలండి. 1-2 పోసాను నీళ్ళు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు తగ్గించుకొని మనం తీసుకున్న వాటిలో పులుసులో వేసుకున్నాం. కొంచెం దీంట్లో పడితే బాగుంటుంది కదా పులుసు. అన్నం ఉడుకుతూ ఉంటే గోధుమలో అసలు విడిగా కూడా గోధుమ అన్నం వండుకునేటప్పుడు ఒక్క రవ్వ ఉప్పు వేసుకొని వండుకోవాలండి. నాకు తెలియదు, ఎవరికి చెప్పేవాళ్ళు. ఇదిగోండి, ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను పళ్ళెల్లో పోసి. అంతేనండి, ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇలా ఉంది. ఎంత పోసిన తర్వాత పొడి ఆడుతూ వస్తుందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. అవసరమైతేనే వేసుకోండి, ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. నూనె కాగంగానే మామూలుగా పోపు వేసేసుకున్నాం కదా. పోపు పోసుకున్న తర్వాత పులుసు మళ్ళీ వేరే చేసుకుంటే చాలా బాగుంటుందండి. పోపులో పులుసు వేసుకున్నాం అనుకోండి, అదో టేస్ట్ ఉంటుంది వేరుగా, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈసారి ఒక్కొక్కటి వేరువేరుగా పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కాగంగానే పోపు వేసుకుందాం. ఒకసారి పోపు వేసి ఇదిగోండి, దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయటం లేదండి, మిరపకాయ వేస్తున్నాను. మిరపకాయ దీంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇవన్నీ వేగేటికి అది మాడిపోతుంది. నేను మిరపకాయ కూడా కాయలు వేయటం లేదు. నేను ఇది ఇయటం కాదు, ఇంట్లో వాళ్ళకే కదా ఎక్కువ తినాలని తక్కువ వేస్తున్నాను. చూసుకొని వేసుకోండి. దీంట్లో ఇంకా జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను మినపప్పు, ఆవాలు, పల్లీలు వేస్తున్నాను పచ్చిశనగపప్పుతోనే.
ఇప్పుడు వేగుతున్నాం కానీ దీంట్లోనే పచ్చిమిరకాయలు వేయటం లేదండి, నేను పులుసులో వేస్తాను పచ్చిమిరకాయలు. ఇవి సగం 3 వంతులు వేగిన తర్వాత పసుపు దీంట్లో వేసుకోవాలి, కొంచెం దాంట్లో కూడా వేసుకోవాలి. ఇది ఇట్లా చెప్పా కదండి, అన్నంగా వద్దు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మధ్యాహ్నం చేసుకొని సాయంత్రం తింటే ఇంకా పులుపు పడుతుందండి. ఎక్కడైనా ప్రయాణాల్లోకి వాటికి కూడా మనం బియ్యప్రవ ఉప్మా తీసుకెళ్ళినట్టు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తీసుకెళ్తే. ఇది ఉండను కూడా ఉంటుంది, మన్నాడు పొద్దునకు కూడా ఉంటుంది. గోధుమ రవ్వ చింతపండుతో చేస్తున్నాం కదండి, ఆరోగ్యానికి మంచిది. రైస్ వద్దనుకున్న వాళ్ళకి ఇవన్నీ మిరపకాయలు వేసాను. మిరపకాయలు వేసిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. పులిహోరకి ఇంగు బాగానే పడుతుంది, చింతపండు పులిహోర కాబట్టి. ఇవన్నీ అన్నీ వేసుకున్నాను. కరివేపాకు వేస్తున్నాను. కొంచెం దీంట్లో కూడా పసుపు వేస్తున్నాను. ముందు కొంచెం వండుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి, ఉప్పు పసుపు వేసుకొని వండినా అప్పుడు కూడా బాగుంటుంది. ఇవ్వండి వేగినాయి. ఇప్పుడు చూడండి పోస్తాను. ఇది కలుపుతుండగానే ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకుందాం. ఎంత కావాలో అంతే పోయండి, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే తీపిగా ఉంటుంది కదండి రవ్వ. ఇవ్వండి ఉప్పు మిగతాది వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎందుకంటే చీల్చి వేసుకుంటే కారం పడుతుంది, పులిహోర అంతా తెల్లేరు, కారంగా అయిపోతుంది. అందుకని చీల్చి కాకుండా ముక్కలుగా వేసుకోండి. దీంట్లో అదే మెయిన్. చీల్చేసినప్పుడు ఎలా ఉందో తేడా మీరే చూసుకోండి ఒకసారి, మీకే తెలుస్తుంది. దీంట్లో తక్కువ పులుసు పడుతుందండి, అన్నంలాగా పట్టదు, అన్నం పీల్చేసినట్టు ఉంటుంది. ఇదేమో స్వీట్నెస్ ఉంటుంది కదండి రవ్వలో, అందుకని తక్కువ పడుతుంది. కావాలనుకున్న వాళ్ళు, పులుపు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. మధ్యాహ్నం పూట చేసుకుంటే, ఆఫ్టర్నూన్ చేసుకుంటే ఈవినింగ్ బాగుంటుంది. బయటికి వెళ్తున్నా చేసుకోవచ్చు. ఇది మటుకు చాలా బాగుంటుందండి. చూడండి, ఎప్పుడు గోధుమ ఉప్మానే కాకుండా ఎర్రనొక్కు ఉప్మా అంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు మీ ఇష్టం. ఈ పులుపు పట్టి స్వీట్లో ఆ రవ్వలో పచ్చిమిరకాయలు ఉడికి అవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది పచ్చిమిరకాయలు కొంచెం కలర్ చేంజ్ రావాలి కదండి, కొంచెం ఉడికినట్టుగా తెలియాలి మెయిన్. ఇప్పుడు ఇది కలుపుకుందామండి. ఏమీ లేనప్పుడు కొంచెం ఇది చేసుకుని తిన్నా కూడా, ఏ పదార్థాలు లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు అవి లేనప్పుడు కూడా మనం పులిహోర చేసుకు తిన్నట్టు ఇది కూడా చేసుకు తినొచ్చండి. పోపు కూడా మీ ఇష్టం అండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ చేసుకోవచ్చు. అది మీ తినేదాన్ని బట్టి ఉంటుందండి. కొంచెం ఎక్కువ తింటారు. ఇలా ఎందుకు వేస్తున్నానంటే కరకరలాడుతూ ఉంటుందండి పోపు. అప్పుడు పులుసుతో వేసామనుకోండి కొంచెం చప్పబడ్డట్టు అనిపిస్తుంది. అందుకని పోపు ఇట్లా వేసామనుకోండి సాయంత్రం దాకా కూడా కరకరలాడిపోతూనే ఉంటుంది, పులుసుతో ఉడకదు కదా, అందుకని భలే బాగుంటుంది. ఇది చూసారా పొడిపొడిలాడుతూ వచ్చేసింది. ఇందాక శుద్ధగా ఉంది, ఇప్పుడు చూసారా ఎట్లా వచ్చేసిందో. ఇవ్వండి ఉడికింది. ఇది కొంచెం ఉడకాలండి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. ఇంకొంచెం కావాలనుకున్నా పులుసు పోసుకోవచ్చండి. నేను తక్కువ పోస్తున్నాను, అది కొంచెం పోసి చూపిస్తాను కామన్గా ఉండేట్టు. అంతేనండి, ఇంకా అంత మటుకు వేసుకోకండి. చిక్కగా తీసాను నేను పులుసు. మనం అటుకులు పులిహోరకి పలచగా తీయాలి, అదే ఎందుకంటే తడిపి పెడతాం కాబట్టి. ఇది ఉడికింది కాబట్టి ఇది చిక్కగానే తీయచ్చు. ఇది కలుపుకోవటంలోనే ఉంటుందండి, పులిహోర కలపటంలోనే. చివరిలో పులుసు కలిపి 1 గంట తర్వాత తింటే బాగుంటుందండి. నేను ఇది మార్నింగ్ ఈ ప్రస్తుతానికి మా వాళ్ళకి మార్నింగ్కే తినడానికే ఇస్తున్నాను, అది మీ ఇష్టం. ఈవినింగ్ కూడా మధ్యాహ్నం చేసుకొని, ఈవినింగ్ ఓపీ లేదనుకున్న వాళ్ళు మధ్యాహ్నం అన్నంతోనే చేసేసుకుంటే ఈవినింగ్ తినేసేయచ్చండి. హాయిగా మనం బయటికి తీసుకెళ్ళచ్చు, ఎక్కడికైనా పిల్లలతో వెళ్తున్నప్పుడు ఎవరు బాక్సుల్లో వాళ్ళకి పెట్టి స్పూన్ వేసేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోధుమ రవ్వ ఉప్మాని. అంటే ఉప్మానైతే తినరండి, పులిహోర కాబట్టి అలా తింటారని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో తింటారు కాబట్టి తినగలిగిన వాళ్ళకి చేసుకోండి. ఇది కూడా చాలామందికి
ఇష్టపడతారని నేను అనుకుంటున్నానండి. అటుకుల పులిహోరను కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు. ఇంతేనండి. ఈ దాంట్లో పోసి మీకు కలిపి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో కలిపితేనే పులిహోర. మనం బియ్యపు ఉప్మా పులిహోర కన్నా ఇది చాలా బాగుంటుందండి. అదిగోండి ఇంతేనండి. గోధుమ పులిహోర పొద్దున్న చేసుకొని రాత్రికి అయినా తినచ్చు. ఇది దీంట్లో పాడయ్యేది ఏమీ లేదు. రాత్రి చేసుకొని పొద్దున్న తిన్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.